ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఒక వర్స్తో మనం హెబ్రూస్ 10:14తో మనం స్టార్ట్ చేసుకుందాం. హెబ్రూస్ 10:14 ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హు ఆర్ బీయింగ్ శాంటిఫైడ్. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడుచున్న వారిని యుగయుగములకు సంపూర్ణులుగా చేశాను. ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్ వర్స్. ఇది మనం చూసినప్పుడు, ఈ వర్స్ని చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరూ నా జీవితంలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే నా జీవితంలో నేను సంపూర్ణుడిగా ఉండాలి, మంచిగా నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అది మన సొంత ఆలోచనల ద్వారా, లేదంటే నీ సొంత జ్ఞానం ద్వారా, లేదంటే నీ పనుల ద్వారా ఎంత చేసినా సరే నువ్వు పర్ఫెక్ట్గా అవ్వలేవు. ఇది త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారా, ఆయన సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు పర్ఫెక్ట్గా చేయబడగలవు. నువ్వు పర్ఫెక్ట్ ఎప్పుడవుతావు అంటే త్రూ జీసస్ క్రైస్ట్. త్రూ జీసస్ క్రైస్ట్. వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ విల్ నెవర్ బి పర్ఫెక్ట్. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేనంత వరకు నువ్వు పర్ఫెక్ట్ అవ్వలేవు. ఇట్స్ ఇంపాసిబుల్ టు బికమ్ పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ ఎప్పుడు అవ్వగలవు అంటే ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా మారుతాడో, ఆ సిలువ వేయబడిన క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే కనుగోగలుగుతావో, ఆయన ఎవరనేది నువ్వు కనుగోగలుగుతావో, దెన్ యూ విల్ అండర్స్టాండ్ నువ్వు పర్ఫెక్ట్గా మారడానికి నీకు ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. దెన్ యూ విల్ బి, నువ్వు పర్ఫెక్ట్ అవ్వడానికి నువ్వు ఏమీ చేయవసరం లేదండి. ఇక్కడ ఈ వర్స్ ఏం చెప్తుందంటే ఒకసారి మనం ధ్యానిస్తే, ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హాస్ పర్ఫెక్టెడ్. ఒక్క అర్పణ చేత నువ్వు ఏం చేయబడ్డావు అంటే సంపూర్ణుడిగా చేయబడ్డావు, పర్ఫెక్ట్ చేయబడ్డావు. ఇంకా నీలో మళ్ళీ కూడా ఏ విషయంలో నువ్వు పర్ఫెక్ట్ చేయబడ్డావు చూసుకుంటే, మనం నిన్ను పాపం నుంచి సంపూర్ణంగా విడిపించాడు. ఇంకా పాపం లేదు. నిన్ను ఎలా చేశాడంటే హీ మేడ్ యూ క్లీన్. నేను పర్ఫెక్ట్గా చేశాడు. సిన్ని నుంచి నీకు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు. నువ్వు ఎందులో ఇప్పుడు సంపూర్ణుడు అయిపోయావు అంటే నువ్వు పాపం నుంచి విడిపించబడి ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా నిన్ను దేవుడు చేశాడు. అదేవిధంగా శాపం నుంచి విడిపించి నిన్ను ఆశీర్వాదానికి పాత్రుడిగా చేశాడు. అదేవిధంగా నీ సిగ్గుని తీసివేసి నిన్ను ఏం చేశాడంటే నిన్ను ఆయన మహిమతో నింపాడు. అదేవిధంగా నువ్వు చూస్తే నువ్వు ఒకానొకప్పుడు దేవుడు లేనివాడుగా ఉన్న నిన్ను ఆయన నీ దేవుడిగా, నీ తండ్రిగా మారిపోయాడు. హీ మేడ్ యూ పర్ఫెక్ట్. ఒక్క అర్పణ చేత. ఆ అర్పణ లేకపోతే మనం ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండలేమండి. ఒకే అర్పణ, ఆ క్రీస్తు చేసిన అర్పణ ద్వారా నువ్వు పర్ఫెక్ట్ చేయబడతావు, అంతే. బైబిల్ ఒకటే చెప్తుంది, బై వన్ ఆఫరింగ్. అంటే ఇంకా దీని తర్వాత ఇంకొక ఆఫరింగ్ ఉండదు, ఇంకా దీని తర్వాత ఇంకొక సాక్రిఫైస్ ఉండదు, ఇంకా దీని తర్వాత ఇంకా పర్ఫెక్ట్ చేయాలంటే ఇంకా నువ్వు ఏమి చేయవసరం లేదు. ఒకటే చేయాలి, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను సంపూర్ణంగా చేయబడ్డాను. ఆయన ఆఫరింగ్, ఆయన యొక్క బలియాగం ద్వారా, లేదంటే ఆయన సాక్రిఫైస్ ద్వారా నేను ఏం చేయబడ్డానంటే నేను సంపూర్ణుడిగా చేయబడ్డాను, నేను పర్ఫెక్ట్గా చేయబడ్డాను. అందుకోసమే ఈ యొక్క వాక్యం చూసినప్పుడు మనం ఇంకా ముందుకు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, ఫర్ బై వన్ ఆఫరింగ్ హ్యాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హు ఆర్ బీయింగ్ శాంటిఫైడ్. శాంటిఫైడ్. ఈ శాంటిఫైడ్ నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఎలాగ పరిశుద్ధపరచబడతావు అంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు వన్ టైం, అంతే. యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఇంకా అందులో ఏం చేంజ్ ఉండదు. ఎందుకంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడారు ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మళ్ళీగా పర్ఫెక్ట్ అవుతావు అని అనట్లేదు. ఒకే ఒక్క అర్పణ చేత హీ హాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్. అది కూడా ఈ యొక్క జన్మలోనే కాదు, కానీ యుగయుగాలు తరతరాలు కూడా నువ్వు ఆ ప్రభుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో యూ విల్ బి పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్. నువ్వు ఎక్కడున్నా సరే పర్ఫెక్టే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఎప్పుడైతే ఆ సాక్రిఫైస్ని, ఆ అర్పణ ఏదైతే చేశాడో నువ్వు ఆ ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఆయన అర్పణ ఏం చేసిందంటే నిన్ను పవిత్రపరిచి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను ఏం చేసిందంటే దేవుని యొక్క కుమారుడిగా చేసింది. దేవుడికి నువ్వు సమీపస్తుడిగా అయిపోయావు. దేవుడు కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కావాలి. కానీ నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ అవ్వగలవా నీ ఓన్గా? అవ్వలేవు. కానీ ఇప్పుడు నువ్వు త్రూ జీసస్ క్రైస్ట్, త్రూ హిస్ సాక్రిఫైస్ నౌ యూ బికమ్ పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎలా కనబడుతున్నావు అంటే, నువ్వు దేవుడికి ఎలా కనబడుతున్నావు అంటే పర్ఫెక్ట్గా కనబడుతున్నావు. నీలో ఏ గిల్ట్ ఇప్పుడు కనబడట్లేదు, నీలో ఏ పాపము కనబడట్లేదు, నీలో ఏ రోగము నీలో ఏ శాపము కనబడట్లేదు, నీలో ఈ లోక సంబంధమైన ఏది కూడా నిన్ను అధిగమించే ఏది కూడా నీకు వ్యతిరేకమైనది ఏది కూడా ఇంకా దేవుడి దృష్టిలో కనబడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఆఫరింగ్, బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే దేవుడి దృష్టిలో పర్ఫెక్ట్గా కనబడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే యు ఆర్ పర్ఫెక్ట్ నౌ, యు ఆర్ పర్ఫెక్ట్ నౌ. ఈ లోకంలో పర్ఫెక్ట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తారండి. ఆ ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు, సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. కానీ పర్మనెంట్గా సక్సెస్ అనేది ఎక్కడ మనం చూడం. కానీ ఈ ఒక్క అర్పణ చేత ఎవరైతే క్రీస్తుని నమ్మారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఏం చేయబడుతున్నారు అంటే, వారు ఏమేమి పిలువబడుతున్నారంటే దే ఆర్ పర్ఫెక్ట్.
వారు సంపూర్ణులుగా చేయబడ్డారు. సంపూర్ణులు అంటే చాలా గొప్ప పెద్ద మీనింగ్ అండి. ఇంకా నీలో ఏది కూడా కొదువు అనేది లేదు, నీలో ఏది డిఫెక్ట్ లేదు అని చెప్తున్నాడు ఆ వాక్యం ద్వారా. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్స్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి దేవుడు మనల్ని బలపరిచాడు. కాబట్టి మనం నమ్మవలసింది ఒకటే, నువ్వు నేను ఎలా చేయబడ్డామంటే ఈరోజు సంపూర్ణులుగా చేయబడ్డాం. ఎలాగా? ప్రభు ఆ యొక్క బలియాగం ద్వారా, ప్రభు చేసిన శిలువ మీద చేసిన గొప్ప కార్యం బట్టి నువ్వు నేను ఎలా చేయబడ్డామంటే సంపూర్ణులుగా చేయబడ్డాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, ఇదిగో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, మమ్మల్ని నువ్వు నాయనా తండ్రి మీ ఒక్క అర్పణ చేత ప్రభా మమ్మల్ని సంపూర్ణులుగా చేసావు ప్రభా. ఇంకా నాయనా తండ్రి మేము సంపూర్ణులు అవటకు నాయనా తండ్రి మేము కష్టపడవసరం లేదు ప్రభా. ఈ లోకంలో ప్రభా అయా తండ్రి నైనా ఎవరైతే ఇంకా క్రీస్తుని అంగీకరించలేదో, ఎవరైతే ప్రభా తండ్రి ఇంకా ప్రభా తండ్రి ఈ యొక్క సంపూర్ణత కొరకు అయా తండ్రి ప్రయాణం చేస్తూ ప్రభా అలసిపోతున్నారో, ఎందరైతే ప్రభా ఇంకా నేను సంపూర్ణంగా అవ్వాలని కోరుకుంటున్నారో, ఎందరైతే ప్రభా ఇదిగో నా సొంత ఎఫర్ట్తో నేను అయా సంపూర్ణుడిగా నేను అవ్వాలని కోరుకుంటున్నారో వారు అయా తండ్రి ఎన్నటికీ సంపూర్ణంగా అవ్వరు ప్రభా నాయన. అయా తండ్రి ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే నువ్వే ప్రభా మీ ద్వారా నేను నాయన అయా తండ్రి నేను అయా తండ్రి సంపూర్ణంగా చేయబడతానని ఇదిగో లేఖనం నాకు సెలవిస్తుందని నమ్మిన వారు ప్రభా, వారు నాయన సంపూర్ణులుగా అయా తండ్రి నువ్వు చేస్తున్నావు తండ్రి, మీ స్తోత్రం. నువ్వు సంపూర్ణులుగా అయా తండ్రి నేను వారిని అయా తండ్రి నువ్వు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు ఒక్క అర్పణ చేత ప్రభా నాయన మమ్మల్ని ఇదిగో నాయన ఎందరైతే రక్షించబడ్డారో అందరినీ ప్రభా సంపూర్ణులుగా చేసేసావు తండ్రి. నేను ఇప్పుడు దేవుని దృష్టిలో ప్రభా మేము నాయన తండ్రి ఎలా కనబడుతున్నామంటే సంపూర్ణులుగా కనబడుతున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఇంకా మేము నాయన చేయవలసింది ఏమీ లేదు ప్రభా. మా ప్రయత్నాలు ఇంకా నాయన తండ్రి మా యొక్క జ్ఞానము, మా ఆలోచనలు, మా ఉద్దేశము, మా తలంపుల ద్వారా మేము సంపూర్ణులుగా చేయాలనే ఇంకా ఆ యొక్క ఆలోచన అనేది మా మధ్యలో నుంచి బయట తీసివేయమని అడుగుతున్నాం. ఒకే ఒకటి ప్రభా, మేము అయ్యా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము ఆల్రెడీ ప్రభు శిలువలో చేసిన గొప్ప కార్యం బట్టి ప్రభా తండ్రి మేము సంపూర్ణులుగా చేయబడ్డాం. ఒక్క అర్పణ చేత మేము సంపూర్ణులుగా చేయబడ్డాం. నౌ వీఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్ లార్డ్. అయ్యా తండ్రి ఈ యొక్క యుగంలోనే కాదు కానీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లార్డ్. అయ్యా తండ్రి వీఆర్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ లార్డ్ బికాస్ ఆఫ్ దట్ వన్ సాక్రిఫైస్. అయ్యా తండ్రి నేను వాట్ యూ హ్యావ్ డన్ ఆన్ క్రాస్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ తండ్రి. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన నాయన తండ్రి ఈ యొక్క వర్స్ బట్టి తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.